అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్ కి మీకు వరుసగా మీరు ఒక బిజియెస్ట్ యాంటాగనిస్ట్ అయిపోతారు అనుకున్నా. అంటే మీకు హీరో లక్షణాలు ఉన్నా కూడా, మీరు హీరోలా కనిపించినా కూడా యాంటాగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే విజయ్ సేతుపతి గారు యాంటాగనిస్ట్ రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది, హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నారు. సో మీరు ఆ కైండ్ వెళ్ళిపోతారేమో అనుకున్నా. అంటే నాకు అందరూ ఆ టైంలో ఏం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లం అని చెప్పారు బ్రో. నాకు మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళ పక్కన మిమ్మల్ని విలన్ లా కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు. చిన్న వాళ్ళతో చేయొచ్చు, అవి అరుదుగా వస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చాయి బ్రో చిన్న పిల్లల మీద సినిమాలు, అందులో విలన్ మన దగ్గర చాలా రేర్ అది. సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి కానీ ఏజ్ ప్రాబ్లం అని చెప్పారు. సో ఇప్పుడు 10 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే అందరు మళ్ళీ గుర్తొచ్చిన క్యారెక్టర్స్ రాస్తారో తెలియదు. నాకు చాలా ఇష్టం నెగటివ్ రోల్స్ చేయడం, నాకు చాలా ఇష్టం. అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలన్నీ చూస్తూ ఉంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు, హ్యాండ్స్ వాడి పేరు, ఇందులో కూడా నువ్వు విలనా అని. అప్పుడు కొన్ని రోజులు డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో, పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు, ఏమైనా అంటున్నారేమో మనకు తెలియదు కదా కాలేజీలో. ఏదోటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి, మన పేర్లు పెట్టి ఏమైనా వాడిని బాధ పెడుతున్నారేమో అని కొన్ని రోజులు ఐ థాట్ ఐ విల్ టేక్ అ బ్రేక్. వాడు ఏ ఇంటర్వ్యూలో చూస్తాడే కానీ మళ్ళీ వచ్చి వాడు నాతో అన్నాడు, లేదు మామ నువ్వు చెయ్యి, నేనే ఫీల్ అవును. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నాకు ఇష్టం. మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడి దయ వల్ల, కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది తెలుసుకోవాలి. నా మీద బిజినెస్ అవుద్దా 20-30 crores అంటే దేవుడి దయ వల్ల ఫ్యూచర్లో అవుతుండొచ్చు. ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను? నెగిటివ్ రోల్స్. సో ఐ వాంట్ టు డూ సచ్ రోల్స్. సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు, నేర్చుకుని కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఇటువైపు వచ్చారు. అసలు ఇదంతా ఎలా రూట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీరు? ఎలా డిజైన్ చేసుకున్నారు? ఏమో దేవుడి దయ వల్ల అలా వర్కౌట్ అయింది బ్రో. నిజం చెప్తున్నా, అంటే మనకి ఇష్టం ఉంటే, నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో, ఎవ్వరూ లేరు. సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపెండ్. అంటే చాలాసార్లు చెప్పాను, మన దగ్గర కూడా చెప్పాను ఆ జర్నీ మొత్తం. బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని. కరెక్ట్. సో ఇప్పుడు ఐ మీన్ 22 kgs లాస్ట్ అదే కోల్పోయాను అన్నారు. అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 kgs ఓడిపోవడం అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు, కానీ స్టాప్డ్ కార్బ్స్ బ్రో. కంప్లీట్గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%. 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో సో ఇప్పుడు కుమారి 21F కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో. ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తన నెగిటివ్ రోల్, ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది. ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి, కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్, ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా, ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే లేదు, బేసికల్లీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు.
సేఫ్ గేమ్ ఆడేసావు, అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూయా, కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు, కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం, కొంచెం ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండాక మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందిలే పిరుకొల్లా వచ్చి నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం, బిగ్ బాస్ అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు, నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడా? అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నావు కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది, దాన్ని ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా, అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో, కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళాను బ్రో. నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా, మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తా. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో అది మంచితనం వల్ల అయితే కాదు, నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరు పిచ్చో? నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ. సో సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు, ఎప్పటి నుంచో ఉంది, సెట్స్లో కావచ్చు, ఎవరినైనా చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు ఎర్లీ డేస్లో, మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్, ఇవన్నిటి నుంచి వచ్చిందా? డార్లింగ్ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు 100 రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో. నేను వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని. మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు, ఆటో నడిపించారు, ఐరన్ షాప్ నడిపించారు, ఏ పని వస్తా చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు. నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను. మా అక్క కూడా ఇంట్లో పని చేసేది, మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది, తను చదువు కంటిన్యూ చేయడానికి. మా అక్క చాలా బాగా చదువుతారు. ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే ఎందుకు మానిపిస్తావు అది ఇదనని ఇంకా తనకు తానే సపోర్ట్ చేసుకుని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డార్లింగ్, మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమి మీదకి, అందరం ఒక పని మీద వచ్చాం. దేవుడి దయ వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు, కానీ మనిషి మారలేక. సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్. నేను నీతో ఉండే 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోద్ది సొమ్ము, ఏమైనా అరిగిపోతాను నేను, నా బ్యాంక్లో డబ్బులు పోతాయి నీతో మాట్లాడిన సేపులో. సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను, హాయ్ హలో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు. నేను హెబ్బాతో అన్నాను కదా, నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయిందని, సేమ్ థింగ్. సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది బ్రో వర్క్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ అయిపోయింది, రేపు ఇంకొక 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీ-రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి 21F మళ్ళీ రీ-రిలీజ్ అవ్వచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి 21F కన్నా? నాకు దేవుడు ఇంత ఎందుకు ప్రేమించాడని గుర్తొస్తుంది డాలి. ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత రత్నవేల్ గారు, నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా నాకు తెలియదు. ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది. సో రాజమౌళి గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆయన లెవెల్ వేరు, పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా నీకు ఎవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేసారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసినప్పుడు, బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా.
మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు ఏమన్నా? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చెయ్యి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు, ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో.